నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదే విధంగా యూట్యూబ్ లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, మా సహోదరులు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే బిడ్డలు, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎంతగానో స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరికీ సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా 2 వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదే విధంగా దేవుడు మనల్ని ఈ విధంగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ కాపాడుతూ ఎల్లప్పుడూ తన కృప చేత మనల్ని రక్షిస్తూ నిరంతరము దేవుని పరిచర్యలో వాడబడేలాగా మనల్ని దేవుడు ఆరోగ్యం ఇస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన కొద్ది నిమిషములు మనము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవులు దేవుని బిడ్డలైన ప్రజలు, ఈ లోక ప్రజలకు వ్యత్యాసం ఏమిటి? లోక ప్రజలు దేనిలో ఉన్నారు, క్రైస్తవులు దేనిలో ఉన్నారు? కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూసుకుందాం. తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? తోట అంటే అది సంగమునకు సాదృశ్యము, అడవి అనగా ఈ లోకమునకు సాదృశ్యము. ఈ తోటలో ఉన్నావా లేకపోతే అడవిలో ఉన్నావో? కొన్ని విషయాలు మనము క్రైస్తవులను ఉద్దేశించి, క్రైస్తవ విశ్వాసులు దేనిలో ఉన్నారో మనము కొన్ని నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలోని దేవుని మాటలను బట్టి మనము ఏ గుంపులో ఉన్నామో, లోకములో ఉన్నామా, దేవుని విశ్వాసులుగా, దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా మనమున్నామో కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. తోట అనగా దేవుని సంకల్పము, అడవి అనగా అపవాది కుతంత్రము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసుకుందాం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనది, ముడతైనది, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు, ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యజమాని ఉద్దేశ ప్రకారము మనము ఏర్పాటు చేయబడ్డాము. ఏమి ఏర్పాటు చేయబడ్డామంటే, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా ఉండాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చి మనల్ని తన రక్తములో మన పాపములను కడుక్కొని సంఘములో దేవుని కుమారుడిగా, దేవునితో సహవాసం చేసే బిడ్డగా, దేవునితో నిత్యము దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా మనం ఉండాలని తను ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం, మన పాపముల కోసం త్యాగం చేశాడు. మన కోసం ఆయన పెట్టుబడి పెట్టాడు. ఏంటి పెట్టాడంటే, తను మన పాపములను, మన భారములను, మన దోషములన్నిటినీ కూడా తన భుజం మీద వేసుకుని
మన కోసం పెట్టుబడి పెట్టి తను త్యాగం చేశాడు. తను త్యాగం చేసి సిలువలో మరణించాడు. సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడుక్కుని నీతిమంతులుగా, యథార్థమంతులుగా, పవిత్రులుగా మీరు ఉండాలి. నా కుమారుల వలె, నా సంఘములో నా బిడ్డల వలె, నా శిష్యుల వలె మీరు దేవునితో సహవాసం చేయాలి. తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా అనే ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమున మన ముందు ఇచ్చాడు. నీవు తోటలో ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. నీవు తోట అనగా సంఘములో ఉంటే దేవునితో నీవు సహవాసం చేసే బిడ్డగా ఉంటావు. దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉంటావు. దీని ఉద్దేశం ఏమిటంటే విశ్వాసి యేసుక్రీస్తు పోలికగా మార్చబడుట. ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చనిపోయాడు. చనిపోయి తన విలువైన రక్తాన్ని మన కొరకు ఖర్చు పెట్టాడు. తన విలువైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. మన కోసం పెట్టుబడి పెట్టాడు, త్యాగం చేశాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు, నీ సొత్తు కాదు. నేను నా రక్తము ద్వారా, నా రక్తములో నీ పాపములను కడిగి నిన్ను విలువ పెట్టి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను. ఆయన మన కోసము త్యాగము చేశాడు. పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు మరి క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. యేసుక్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సయ్యున్నాడు. నీవు సంఘములో ఉన్నావా, లేకపోతే లోకములో అడవిలో ఉన్నావా? ఆలోచన చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు మన ముందు ఒక ప్రశ్న ఉంచాడు. తోటలో ఉన్న వ్యక్తులు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండి సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, ఎందుకంటే లోకములో మనల్ని వెలుగుగా ఉంచడానికి, ఎందుకంటే దేవుని కుమారుడు అని పిలువబడుతున్నావు, దేవుని శిష్యుడు అని పిలువబడుతున్నావు, దేవుని సేవకుడుగా పిలువబడుతున్నావు, దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు. నీలో క్రీస్తు ప్రేమ కనబడాలా, క్రీస్తు మనస్సు కనబడాలా, క్రీస్తు త్యాగం నీలో ఉండాలా. నీవు ఏ దిశలో ఉన్నావో ఆలోచన చేసుకో. ఇక్కడ లోకమును అడవిగా, అపవాది కుతంత్రముగా మనం చూస్తున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. ఇక్కడ లోకాధికారి బయటకు తోసివేయబడ్డాడు. దుష్టుడైన అధికారి చేత ఈ లోకము నడిపించబడుతుంది. అపవాది కుతంత్రాల ద్వారా, సాతాను క్రియల ద్వారా, సాతాను శక్తుల ద్వారా ఈ లోకము నడిపించబడుతుంది. దేవుని కుమారులను కూడా అపవాది శోధిస్తున్నాడు. దేవుడు కూడా నిన్ను పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా ఉన్నదా? దేవునికి ఇష్టమైన భక్తిగా ఉన్నదా? దేవుణ్ణి మహిమపరిచే భక్తిగా ఉన్నదా? దేవుణ్ణి సంతోషపరిచే భక్తిగా ఉన్నదా? సంఘములో, సంఘ పరిచర్యలో, నీ కుటుంబంలో అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే భక్తిగా ఉన్నదా అని ప్రభు పరీక్షిస్తున్నాడు. గత దినముల్లో మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు బాగు చేయువాడు ఒక్కడే కాదు,
యేసుక్రీస్తు ప్రభు రక్షించే దేవుడు ఒక్కడే కాదు. యేసుక్రీస్తు ప్రభు నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి, అనేక మందికి స్వస్థతలు చేయడానికి, అనేక మందికి అద్భుత కార్యాలు చేయడానికి, అనేక మందికి విడుదల ఇవ్వడానికి అనే ఒక్కటి మాత్రమే అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన ఏ విధంగా అయితే రక్షిస్తాడో, ఏ విధంగా అయితే బాగు చేస్తాడో, ఏ విధంగా అయితే స్వస్థతలు ఇస్తాడో, నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీవు చెడ్డ ద్రోవలో వెళ్ళినప్పుడు, దేవునికి వ్యతిరేకమైనది చేసినప్పుడు, దేవునికి విరోధముగా దేవుని దుఃఖపట్టినప్పుడు, దేవునికి ఆయాసకరముగా జీవించినప్పుడు, దేవుని సంఘాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేసే దేవుడు, నిన్ను పాడు చేసే దేవుడు, నిన్ను పాడు చేసే దేవుడు. పరిశుద్ధులకు తన కృప తోడుగా ఉంటుంది. పరిశుద్ధులుగా జీవిస్తే తన కృప తోడుగా ఉంటుంది. నీవు పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని సంఘములో, తోటలో నువ్వు నివసించే వ్యక్తిగా ఉండాలా, తోటలో నివసించే వ్యక్తిగా ఉండాలా. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. థాంక్యూ జీసస్. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునై ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివి ఇచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఇదే ఈ విషయము మనకు క్రైస్తవులకు అనేక మందికి తెలుసు. ఇక్కడ దేవుడు ఒక తోటను ఉంచాడు, దానిలో తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచాడు. ఆ నరుడెవరు? ఆ నరుడెవరు? ఆదాముని ఆయన జీవాత్మ ఊది దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. ఆ నరుడు ఎవరంటే ఆదామును తోటలో ఉంచినప్పుడు ఆదాముకి సాతాను ఏ విధంగా అయితే ఆదాము ద్వారా హవ్వ ద్వారా ఏ విధంగా అయితే నాశనము చేయబడ్డాడో, దేవునికి వ్యతిరేకముగా జీవించాడు, ఆనాటి నుండి అక్కడ నుండి పాపము ప్రారంభించబడింది. ఆదాము దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుడు తన చేత నిర్మించుకున్న వ్యక్తి, దేవుడు సృష్టించిన వ్యక్తి ఆదాము అయినప్పటికీ దినదినము ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతి దినము ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఈ తోట మధ్యలో ఈ చెట్ల పట్ల ఫలాన్ని నువ్వు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆలోచన ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన ప్రక్కట ఎముకల్లో ఒక ఎముకను తీసి అవ్వను జతగా చేస్తే అవ్వ మాటను బట్టి ఆదాము శోధనలో పడ్డాడు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపములో పడ్డాడు, దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఆ తోటలో ఉన్నప్పుడు ఈ ఫలాన్ని తినవద్దన్నప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆనాడు ఆదాము చేసిన అపాపమును బట్టి అవ్వ ద్వారా ఆదాము శోధించబడ్డాడు. అవ్వ సాతాను చెప్పిన మాటలకు పడిపోయింది, ఆ సర్పము చెప్పిన మాటలకు పడిపోయింది. ఈ పండు తింటే మహా జ్ఞానవంతులైపోతారు, మహాబలం వచ్చేస్తుంది, మహాశక్తి వచ్చేస్తుందని అవ్వను మోసపుచ్చాడు. ఆ సర్ప సంతానము సాతాను ఆ సర్పము ద్వారా అవ్వ శోధించబడింది. దేవుని మాటలను వినకుండా అవ్వ చెప్పిన మాటలను విని అవ్వ ద్వారా ఆదాము శోధనలో పడ్డాడు. దేవుని మాటలను తృణీకరించాడు, దేవుని మాటలకు వ్యతిరేకము అయిపోయాడు. ఈ దినమున తోటలో నిన్ను పెట్టడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. తోటకు సాదృశ్యము సంఘములో నిన్ను ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా, ఆయన్ని మహిమపరిచే బిడ్డగా, ఆయన ప్రణాళికలు నెరవేర్చే బిడ్డగా,
నిన్ను అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచాలని తోటలో నిన్ను పెట్టడానికి ప్రభు ప్రణాళికలు, ప్రభు ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. తల్లి గర్భమున పుట్టక మునిపే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, తన ప్రణాళికలు, తన ఉద్దేశాలు తెలిసిన దేవుడు. ఇదేనమన నిన్ను ప్రభువు తోటలో ఉంచడానికి నీవు ఇష్టపడుతున్నాడు. నిన్ను తోటలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దుష్టుడైన అధికారి చేత ఈ లోకము నడిపించబడుతుంది. ఈ లోకమంతా కూడా అక్కడ నుండి తన్ని వేసివేయబడితే, దేవుడు తన్ని వేయబడితే ఈ లోకము నాశనము చేయడానికి, దేవుని బిడ్డలను నాశనము చేయడానికి దుష్టులను అపవాది నాశనము చేస్తుంది. అనేక మందిని ఇబ్బంది పెట్టడానికి సాతాను ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదన మన మొట్టమొదటి ఒక అంశము చెప్పుకున్నాము. తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? యజమాని ఏర్పాటు ఉద్దేశ ప్రకారము మనల్ని ఏర్పరచుకున్నాడు. యజమాని ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రైన దేవుడు. యజమాని ఎవరంటే ఆయనే. యేసుక్రీస్తు ప్రభు మన కోసం త్యాగం చేశాడు. ఉద్దేశం ఏమిటంటే విశ్వాసి యేసు పోలికగా మార్చబడుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతారా? మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసి యేసు పోలికగా మార్చబడాలని ఆలోచన చేస్తున్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొందాలా. విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలా. జ్ఞానము తెలుసుకోవాలా. ప్రభువిచ్చిన దైవ జ్ఞానము, ఆ వివేకమైన జ్ఞానము మనం పొందుకోవాలి. సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, కొందరిని పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఏదైతే తన ఉద్దేశం కలిగి ఉన్నాడో, తండ్రి యెహోవా దేవుడు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చి ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి సిలువ వేయబడినప్పటికీ కూడా ఎక్కడ కూడా తనలో పాపము లేదు, తనలో ఎక్కడ కూడా లోపము లేదు. తను అందరినీ ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు, లోకమునకు ఒక మార్గము చూపించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆయన ఒక మార్గాన్ని మన ముందుంచాడు. ఆయన మార్గాన్ని మనందరినీ కూడా బోధించమంటున్నాడు. అనేక మందిని ప్రవక్తలుగాను, అనేక మందిని సువార్తికులుగాను, అనేక మందిని దేవుని బిడ్డలుగాను, అనేక మందిని విశ్వాసులుగాను దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న మనము, ఆయన ప్రణాళికలను నెరవేర్చుటలో
భాగస్వామిగా బాధ్యత కలిగిన మనము తోటలో ఉన్నామా, అడవిలో ఉంటున్నామా? ఈ దినమున ప్రశ్న వేసుకోవాల్సిన సమయం మనకొచ్చింది. దేవునికి నీ హృదయం ఏ విధంగా ఉంది? దేవునికి నీ హృదయము సంపూర్ణతగా, భక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. రెండవ అంశంలోకి వెళదాం. నీవు తోటలో ఉంటే, లేకపోతే సంఘములో ఉంటే తోటమాలి ఉంటాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయి, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని ఉపమానం చెప్తున్నాడంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పింది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. నీవు తోటలో ఉంటే నిన్ను కాపాడడానికి 2 వ్యక్తులు ఉంటారు. నిన్ను ప్రేమించడానికి 2 వ్యక్తులు ఉంటారు. నిన్ను సరైన బోధలో నడిపించడానికి 2 వ్యక్తులు ఉంటారు. నిన్ను లోక మార్గము కాకుండా దేవుని మార్గంలో, సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో నడిపించడానికి 2 వ్యక్తులు ఉంటారు. తోట అనగా సంఘము. సంఘములో ఆ 2 వ్యక్తులు ఎవరంటే, మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు నీకు తండ్రిగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు కాపరిగా ఉంటాడు. అదే విధముగా రెండవదిగా దైవజనుడు నీకు కాపరిగా ఉంటాడు. నీవు తోటలో ఉంటే ఎల్లప్పుడూ కూడా నీతో 2 వ్యక్తులు నీతో సంభాషిస్తూ ఉంటారు. 2 వ్యక్తులు తన కాపుదల, లేకపోతే నీ గురించి ప్రార్థన, నిన్ను సక్రమైన మార్గంలో నడిపించడానికి దినదినము నీ కోసము 2 వ్యక్తులు ప్రయాస పడతారు. తోటలో లేకపోతే సంఘములో నీవు జీవించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఒక ఉపమానమును మనం చూస్తే, ఒక యజమాని లేకపోతే తోటమాలి ఏం చెప్తున్నాడంటే, ఒక అంజూరపు ద్రాక్ష తోటను పెట్టాడు. ఆ ద్రాక్ష తోట 3.5 సంవత్సరములైనా కూడా పంట ఇవ్వలేదు. పంట ఇవ్వకపోతే వాళ్ళు చూచి ఏం చెప్తున్నారంటే, ఇది నరికి వేద్దాం, ఇంక ఫలము కాయట్లేదు, ఒకసారి చూసి నరికి వేద్దాం, తీసివేద్దామని అక్కడ ఉపమాన రీతిగా ఆ యజమాని, లేకపోతే మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. నీవు అనేక సంవత్సరములు, అనేక దినములు మందిరములో ఉంటూ లోక ఆచారాలను గడుపుతున్నావేమో, లోక అలవాట్లకు బానిసైపోతున్నావేమో. తోటలోనే ఉన్నావనుకుంటున్నావు, సంఘములోనే ఉన్నావనుకుంటున్నావు, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగానే ఉన్నావనుకుంటున్నావు, నాకు కాపరున్నాడు అనుకుంటున్నావు, నాకు దేవుడు సహాయం చేస్తాడనుకుంటున్నావు. నీ తోటలోని ఈ చెట్ల మాదిరిగానే, ఈ అంజూరపు చెట్ల మాదిరిగానే నీ జీవితం ఉన్నదేమో. ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఎన్నో సంవత్సరముల నుండి నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి ఫలింపు అవ్వట్లేదేమో, అభివృద్ధి పొందట్లేదేమో,
దేవుడు మనల్ని బ్లెస్ చేయట్లేదేమో, దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదేమో, దేవుడు మనకి స్వస్థతలు విడుదల ఇవ్వట్లేదేమో. ఎందుకంటే ఈ చెట్టు మాదిరిలాగే మన బ్రతుకు ఉన్నదేమో, ఈ చెట్టు మాదిరిగానే మన జీవితము ఉన్నదేమో. నామకార్థపు క్రైస్తవ్యంలోకి వచ్చేసామేమో, నామకార్థపు భక్తిలోకి వచ్చేసామేమో, ఫార్మాలిటీ భక్తిలోకి వచ్చేసామేమో. మనము ప్రభువు దుఃఖపరిచే భక్తిలో ఉన్నామేమో. మన భక్తి సంపూర్ణంగా లేదు, మన భక్తి ఆయనకి ఇష్టమైన భక్తిగా లేదు. తోటలోనే జీవిస్తున్నాం, తోటలోనే ఉంటున్నాము, సంఘంలోనే ఉంటున్నాము, పేరుకు మాత్రం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం. ఈ అంజూరపు చెట్టు మాదిరిగానే 3.5 సంవత్సరములైనా కూడా కాపు ఇవ్వలేదంటే అక్కడ యజమాని ఏమంటున్నాడంటే, తోటమాలి తీసివేద్దాం, పెరిగి వేద్దాం, తెంచి వేద్దాం అంటున్నాడు. నీ జీవితంలో కూడా దేవునికి సరైన సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా, దేవునితో సహవాసం చేయకుండా నీ భక్తి వెళ్ళి వచ్చే భక్తిగా ఉన్నదేమో. నీ భక్తి ఆదివారం కనుక ఆరాధనకు వెళ్ళాలని భక్తిగా ఉన్నదేమో. నువ్వు ఇష్టమైన భక్తి చేస్తే, ప్రభువుకి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే, ప్రభువుని నువ్వు ప్రకటించే బిడ్డగా ఉంటే, నీ భక్తిని చూసే దేవుడు, మందిరంలో నీ భక్తిని చూసే దేవుడు, లోకంలో ఉన్నప్పుడు నీ భక్తిని చూసే దేవుడు దానిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. 3.5 సంవత్సరములు కాపు కాయకపోతే, యజమాని లేకపోతే, ఆ తోటమాలి ఏమనుకున్నాడంటే, ఇది వ్యర్థమైనది, ఇది పనికి మాలినది, ఇది పనికి రానిది, దీన్ని తీసివేద్దాం అనుకున్నాడు. ప్రభువు మన విషయంలో ఎంత దుఃఖపడుతున్నాడో, ప్రభువు మన విషయంలో ఎంత బాధపడుతున్నాడో. మారు మనసు మనుషుల కోసం పొందుకుంటున్నామేమో. మారు మనసు అందరూ మారు మనసు పొందుకున్నారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు. లేకపోతే నేను క్షేమైపోతానేమో. అందరు బల్లారాధనలో పాల్గొంటున్నారు, అందరు ప్రభు బల్లలో ద్రాక్షారసం రొట్టె తింటున్నారు. నేను ద్రాక్షారసంలో పాలు పొందుకోవాలని నామకార్థపు బాప్తిసం తీసుకున్నావేమో. నీ మనసు మారకుండా, నీ హృదయంలో పాత రోత జీవితమును వదిలిపెట్టకుండా, నీ గత జీవితము పాప జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోకుండా, మనుషుల కోసం, మనుషులు చూసే విధానం కోసము నువ్వు పరిగెత్తుతున్నావేమో. మనుషులకు ఆలోచనకు తగ్గట్టుగా నీ జీవితము ప్రయోజనం అవుతుందేమో. ఇదేనా మన తోటలో ఉన్నామా? సంఘములో మనము ఉంటున్నామా లేదా? దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటున్నామా లేదా? కాపరికి సహకారిగా ఉంటున్నామా లేదా? సహకారిగా ఉంటున్నామా లేదా? పరిచర్య ధర్మములు చేస్తున్నామా లేదా? పరిచర్య నిమిత్తము పాటు పడుతున్నామా లేదా? ఒక ఆలోచన నీ హృదయంలో నేను పరీక్షించుకోవడానికి ప్రభువు నీ ముందు పెట్టాడు. సంఘములో ఉంటే, తోటలో ఉంటే తోటమాలి ఉంటాడు. తోటమాలి ఎవరంటే మొట్టమొదటిగా ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, సమస్తము ఆయనే రక్షకుడైన దేవుడు. ప్రభు అయిన యేసు మనతో ఉంటాడు. రెండవది సంఘ కాపరి, దైవజనుడు, సేవకుడు నీతో సహకారిగా ఉంటాడు, నీతో ఉంటారు. లోకంలో మనము ఆలోచన చేస్తే మీకు 2 వ్యత్యాసాలు చెప్తున్నాను. సంఘము కోసం చెప్తున్నాను. ఈ లోకము లేకపోతే అడవి. సంఘము తోట, అడవి ఈ లోకము. ఈ వ్యత్యాసాలు మీకు చెప్తున్నాను. తోటలో సంఘములో ఉంటే తోటమాలి ఉంటాడని చెప్పాను. అడవిలో ఉంటే దానియేలు గ్రంథము, లోకములో ఉంటే ఏ విధంగా ఉంటుంది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతారా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. అందుగా ప్రధానులను, అధికారులను రాజ్యపాల విషయంలో
దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకోరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవే ఇందుగాక. ఈ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ దానియేలు ఇక్కడ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానంలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాత నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇక్కడ దానియేలు కోసము మనము ఆలోచన చేస్తే, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానంలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాత నొంది ఉండెను గనుక ఆయన రాజ్యమునకు అధిపతిగా నియమించాలని రాజు ఆలోచన చేశాడు. కానీ ఇక్కడ సాతాను కుట్ర ఏ విధంగా ఉందంటే, ఈ లోకపు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన్ని పరిపాలన చేయకుండా లేకపోతే ఆయన్ని రాజ్యమంతటి మీద నియమించకుండా ఏం చేస్తున్నారంటే, ఆయన మీద ఏదో ఒక నింద మోపాలి, ఆయన మీద ఏదో ఒక చెడ్డ క్రియలు చూపించాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అని ఆ ప్రధానులు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనకు చూపిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో దానియేలు ప్రాముఖ్యమైన వాడు. ఈ మిగతా వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, దానియేలును అధిపతిగా రాజ్యం మీద నియమించకుండా ఉండాలని రాజుకి, లేకపోతే ఆ దానియేలు మీద అనేక నిందలు మోపుతూ అనేక ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇది లోకము తీరు, ఇది లోకము తీరు. ఒక వ్యక్తి బాగుపడుతుంటే, ఒక వ్యక్తి పైకి వస్తుంటే, ఒక వ్యక్తి దేవుడు ఆశీర్వదిస్తుంటే లోకంలో ఉన్న వ్యక్తులు కిందకి లాగాలని ఆలోచన చేస్తారు. ఇక్కడ దానియేలును రాజ్యం మీద నియమించడానికి రాజు చూస్తుంటే, మిగతా వారు ఏం చేస్తున్నారంటే, వారి ఆలోచనలు ఏంటంటే చెడ్డ ఆలోచనలు, పాపపు ఆలోచనలు. దానియేలును రాజ్యాధికారం చేపట్టకుండా ఏదో ఒక నింద మోపాలా, ఏదో ఒకటి ఆయన మీద మనము చూపించాలని ఆలోచన చేశారు. ఆలోచన చేసి తవ్వి 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 దానియేలు మీద మనము ఏ నిందలు మోపలేము. దానియేలు ఏ తప్పు చేయలేదు, ఏ లోపము లేదు, ఆయనలో ఏ లోపము కనుక్కోలేకపోయారు. అందుకు మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేకపోయారు. సాతాను కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే, మనుష్యులను, దేవుని బిడ్డలను ఎదగకుండా, దేవునిలో బలంగా ఉన్న వ్యక్తులను, దేవుని మహిమపరిచే వ్యక్తులను సాతాను అనేక మంది ద్వారా శోధించడానికి ప్రయత్నిస్తుంది. అనేక మంది ద్వారా కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. క్రైస్తవ వ్యక్తి జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో కూడా మనము ఆలోచన చేస్తే మార్చుకోవలసినవి క్రైస్తవులు, నేటి దేవుని బిడ్డలు కూడా మార్చుకోవలసిన కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు బయలుపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్, దేవుని బిడ్డలు కూడా దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంటే, నీవు లోపల కుళ్ళుకుని అసూయతో, కుట్రతో ఆ వ్యక్తులను నష్టపరచాలని క్రైస్తవులు ఆలోచన చేస్తున్నారేమో. క్రైస్తవులు ఆ వ్యక్తిని నాశనం చేయాలని రకరకాల కుట్రలు పన్నుతున్నారేమో. ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో నీవు ఏదైతే విత్తుతావో, ఈ లోకంలో నీవు ఏదైతే చెడ్డ మాదిరి చేస్తావో అదే నీవు కోసుకుంటావు, అదే నీవు మరలా కోసుకుంటావు.
దావీదు భక్తుడిని మీకు గత దినముల్లో ఉదాహరణగా చూపించాను. దావీదు భక్తుడు సుఖము కోసము, తన శరీర సంతోషముల కోసము ఏ విధంగా అయితే హత్య చేయించాడో, తన సంతోషాన్ని తీర్చుకోవడానికి, తన సుఖమును, తన కోరికలను తీర్చుకోవడానికి ఏ విధంగా అయితే హత్య చేయించాడో, ఆ హత్యల ద్వారా కుటుంబం అంతా హతమయ్యింది. చివరికి తన కుమారుడు కూడా దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ హత్యల ద్వారా ఆ కుటుంబానికి శాపమైంది. ఈ దినమున ప్రభువు నీకేం చెప్పాలని ఆలోచన చేస్తున్నాడంటే, ఆశపడుతున్నాడంటే, ఒక వ్యక్తి ఎదుగుతుంటే, దానియేలు ఇక్కడ రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ఎదుగుతుంటే సాతాను నీలో ప్రవేశిస్తున్నాడు. దేవుని మందిరంలోనే ఉంటావు, నీవు దేవుని మందిరంలోనే ఉంటావు, పాటలు పాడగలవు, దేవుని వాక్యాన్ని చెప్పగలవు, కానీ సాతానుకు అవకాశం ఇచ్చేస్తున్నావు. నీ జీవితంలోకి సాతాను ప్రవేశిస్తున్నాడు. ఎందుకంటే దేవుని శక్తిని కోల్పోతున్నావు, దేవుని శక్తి నిర్వీర్యం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ శక్తిని నీవు నిర్వీర్యం చేస్తున్నావు. ఎందుకంటే నీకు అసూయ, నువ్వు కుట్రలు పన్నాలి, వ్యక్తిని దిగజార్చాలి, వ్యక్తిని కిందకు లాగాలని ఆలోచన చేస్తున్నా. ప్రభువు ఒకరిని హెచ్చించాలంటే, ప్రభువు ఒకరిని దీవించాలంటే, ప్రభువు ఒకరిని ఆశీర్వదించాలంటే నిన్ను నన్ను అడిగి దీవించడు, నిన్ను నన్ను అడుగు హెచ్చించడు. నిన్ను చూసి, నన్ను చూసి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీవు దేవుని పరిచర్యలో నీ నమ్మకత్వాన్ని బట్టి, దేవునికి చూపే నీ సహవాసాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. ఆయనే ఆశీర్వదించే దేవుడు, ఆయనే దీవించే దేవుడు. యోబు జీవితంలో అన్ని ఇచ్చాడు, యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు. ఒక మాట అన్నాడు, యోబు యథార్థవంతుడు, యథార్థవర్తనుడు, నీతిమంతుడు. ఆయనకి ఉన్న ధనము, డబ్బు, అత్యున్నత డబ్బున్నవాడు. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నా దేవుడు నాకు ఇచ్చాడు, మరలా నా దేవుడే తీసుకుంటున్నాడు, మరలా నాకు ఇవ్వాలనుకుంటే మరలా దేవుడు నాకు ఇస్తాడు. అది విశ్వాసము, అది భక్తి, అది భక్తి. ఇక్కడ సాతాను ఎన్ని కుతంత్రాలు పన్నినా నీలో ప్రవేశించినా నీ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలా. ఎవరైనా క్రైస్తవులు లేకపోతే దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే మేలు చేసే వ్యక్తులుగా ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, మేలు సంబంధిగా ఉంటారు, మేలు చేసే వ్యక్తులుగా ఉంటారు, వారు కీడు చేసే వ్యక్తులుగా ఉండరు, కీడుకు చోటిచ్చే వ్యక్తులుగా ఉండరు, ఇతరులను నాశనం చేసే ఆ ఆలోచనలు వారి జీవితంలోకి రావు. ఇతరుల మీద నిందలు, లేకపోతే ఇతరులను క్రిటిసైజ్ చేయడము, ఇతరులను నాశనం చేయడము వారి జీవితంలోకి, ఎందుకంటే వారు దేవుణ్ణి చూసిన వారు, దేవుని ఎరిగిన వారికి హృదయంలో దేవుని ఆలోచనలు, దేవుడు క్షమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, తన శత్రువులను సైతము ప్రేమించే దేవుడు, తనను హింసించిన వారిని సమితం క్షమించే దేవుడు. అందుకనే సిలువలో తన్ను కొరడా దెబ్బలతో కొట్టిన, లేకపోతే తన్ను హింసించిన, తన పైన అబద్ధపు మాటలు చెప్పిన, తన పైన నిందలు చేసిన, ఎన్ని చేసినప్పటికీ కూడా, తన శిష్యులు ఎన్ని మాటలు ఏది చేసినప్పటికీ కూడా, తన్ను అప్పగించినా కూడా ప్రభువు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. అది నా యేసుక్రీస్తు క్షమించే గుణము, అది యేసుక్రీస్తు అంటే. ఆయన క్షమాగుణము కలిగిన వ్యక్తి. దానియేలును మనము ఆలోచన చేస్తే ఆయన ఎదుగుదలలో లాగివేయాలని ఇక్కడ అధిపతులు, యాజకులు ప్రయత్నిస్తున్నారు. అది సాతాను చేసే క్రియలు. నీవు దేవుని బిడ్డగా చెప్పుకోవద్దు, దేవుని కుమారుడిగా నువ్వు చెప్పుకోవద్దు, నీవు తోటలో ఉన్నావని అనుకోవద్దు, నీవు సంఘములో దేవుని కుమారుడిగా ఉన్నావని అనుకోవద్దు. లోకములోనే ఉంటున్నావు, సంఘములో ఉంటూ లోకములోనే ఉంటున్నావు.
సంఘములో ఉంటూ లోకంలోనే ఉంటున్నాము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మూడవదిగా సరిహద్దులు కలిగినది దేవుని వాక్యము, ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు దేవుని సంఘములో మనకు దొరుకుతాయి. దేవుని సంఘములో దేవుని సేవకుని ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఈ దేవుని వాక్యము ద్వారా మనకు ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు మనకి చెప్పబడతాయి, ఇవ్వబడతాయి, నేర్చుకోబడతాయి. ఎందుకంటే నీ జీవితము పాప జీవితముగా ఉండవద్దు. నీ జీవితము లోక ఆలోచనల గుండా ఉండవద్దు. నీ జీవితము ఈ లోక పాపపు జీవితముగా ఉండవద్దని ఆజ్ఞలు, కట్టడలు నీకు నియమించబడతాయి. లోకంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే అస్తవ్యస్తంగా, అదుపు లేకుండా, తన ఇష్టానుసారముగా బ్రతికే వ్యక్తులుగా, తన ఇష్టమైన కోరికలు నెరవేర్చుకునే వ్యక్తులుగా ఉంటారు. తన ఇష్టమైన కోరికలు నెరవేర్చుకునే వ్యక్తులుగా ఉంటారు. తన ఇష్టమైన వ్యక్తులుగా నెరవేర్చుకునే ఉంటారు. అదుపు లేకుండా తన కోరికలను, తన సంతోషాలను నెరవేర్చుకునే బిడ్డలుగా ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో చూడవచ్చు. లోకంలో ఉన్న వ్యక్తులు, అడవిలో ఉన్న వ్యక్తులు తనకిష్టమైన కోరికలు నెరవేర్చుకునే బిడ్డలుగా, తనకిష్టమైన కోరికలు నెరవేర్చుకునే బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు. తోటలో ఉన్న బిడ్డలు, తోటలో ఉన్న వ్యక్తులు, సంఘములో ఉన్న వ్యక్తులు, మొక్కలు క్రమ పద్ధతిలో ఎలా ఉంటాయో, ఒక చెట్లు ఏ విధంగా ఒక చూడడానికి క్రమ పద్ధతిలో ఏ విధంగా ఉంటాయో, తోటలో ఉన్న వ్యక్తులు ఒక క్రమ పద్ధతిలో ఉంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీళ్ళు దేవుని బిడ్డలు కనుక, తోటలో ఉన్న వ్యక్తులు కనుక, వీళ్ళు క్రమ పద్ధతిలో ఉంటారు. క్రమ పద్ధతిలో ఉంటూ వీళ్ళు దేవుని సంఘములో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటారు. సంఘములో ఉన్న వ్యక్తులు, విశ్వాసములో బలపడిన వ్యక్తులు, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని నియమ నిబంధనలు పాటించే వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, ఆయన్ని ఎడతెగక ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. ఆయన బోధ యందు, అపోస్తుల బోధ యందు సహవాసం చేసే వ్యక్తులుగా ఉంటారు. మరి లోకములో వ్యక్తులు మనం చూస్తే వారికి ఒక క్రమం ఉండదు. వారు సరైన త్రోవలో నడవరు. వారి జీవితము కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండదు. తోటలో ఉంటే ఆ చెట్లకు మాదిరిగా ఏ విధంగా అయితే నీకు నీరు, ఎరువు లేకపోతే ఆ చెట్టుకు ఏ విధమైన ఏదైతే కావాలో, చెట్టు బలపడడానికి, పండ్లు ఇవ్వడానికి ఏదైతే కావాలో సంఘములో ఉంటే అది నీకు దొరుకుతుంది. అవసరమైనవి అందించబడతాయి. అవసరమైనవి అంటే చెట్లకు నీరు ఎంత బలమో, చెట్లకు ఎరువు ఎంత బలమో, నీకు కూడా ప్రార్థన వాక్యము అన్నీ కూడా నీకు అందించబడతాయి. తోటలో ఉన్నావా లేకపోతే ఈ లోకములో ఉన్నావా ఆలోచన చేసుకో. ప్రియ సహోదరుడా, నువ్వు సంఘములో కట్టబడితే, ఈ తోటలో కట్టబడితే నీకు అన్ని అందించబడతాయి. ఒక చెట్టుని మనం ఉదాహరణగా చూసుకుంటే, ఆ చెట్టుకు మనం నీరు పోస్తాము, ఎరువు వేస్తాము, అది ఫలములు ఇస్తాయి. ఈ దినమున ఈ సంఘములో కట్టబడితే, ఈ తోటలో కట్టబడితే, ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో నీవుంటే, నీవు ఆ చెట్టు మాదిరిగా ఫలింపు ఇవ్వడానికి, అనేక మందిని ఆశీర్వదించడానికి, అనేక మందికి మేలుకరముగా ఉండడానికి, పిల్లలు అలా చేయకూడదు, అనేక మందిని మేలుకరముగా నీవు నడిపించడానికి ప్రభువు నిన్ను దీవించడానికి
ఇష్టపడుతున్నాడు. నీవు తోటలో ఉండు, సంఘములో ఉండు, నీకు అవసరమైనవి అన్నీ దేవుడు సమకూర్చుతాడు. మనము పక్షులను తీసుకుంటే, పక్షులను సృష్టించింది దేవుడు. అనేక జలరాశులను, జీవరాశులను సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువు. వాటిని పోషించట్లేదా? వాటికి ఆహారం పెట్టట్లేదా? వాటికి ఏదైతే అవసరమై ఉన్నదో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక జలరాశులకు, చేపలకు, జీవరాశులకు అన్నిటికీ కూడా ఆ సముద్రాలలో లేకపోతే అనేక చెరువుల్లో, అనేకమైన వాటికి ఆహారము ఆయనే ప్రోక్షిస్తున్నాడు. పక్షులను మనం చూస్తే, అవి ఎక్కడ కూడా పండించుకోవు, ఎక్కడ కొనుక్కోవు, కానీ దేవుడే ప్రోక్షిస్తున్నాడు. ఈ దినమున తోటలో ఉంటే, దేవుని సంఘములో నీవు ఉంటే దేవుడు నిన్ను ప్రోక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీవు దేవుని పైన ఎంత ఇష్టమైన భక్తి చూపిస్తావో, దేవునికి ఎంత యథార్థముగా ఉంటావో, నీ భక్తిని చూసి యోబును జ్ఞాపకం చేసుకున్నాం, యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు చేసిన భక్తిని బట్టి, యోసేపు చేసిన నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు దేవునికి ఇష్టముగా భయభక్తులు కలిగి యోసేపు జీవించాడు. కనుక అందరూ వదిలిపెట్టినప్పటికీ, అందరూ త్రోసివేసినప్పటికీ కూడా దేవుడు తన కుటుంబానికి దీవెనకరముగా ఉంచాడు, తన దేశమునకు దీవెనకరముగా ఉంచాడు. తన దేశమును, తన కుటుంబాన్ని అందరినీ పోషించడానికి 7 సంవత్సరములకు సరిపడా ధాన్యమును, ఆహారమును ఆయన స్టోర్ చేసే వ్యక్తిగా, లేకపోతే ఆ రాజ్యమునంతటికి సరిపడా ఆహారము అవన్నీ కూడా దేవుడు అంత జ్ఞానం ఇచ్చి, అంత దీవెచ్చాడు. ఆయన చేసిన మేలు అటువంటిది. ఈ దినమున దేవుని సంఘములో నీవుంటే, దేవుని తోటలో నీవుంటే, దేవునికి నీవు ఇష్టముగా ఉంటే, దేవుడు నిన్ను మేలులతో తృప్తిపరిచే దేవుడు. లోకములో ఉన్నావా? ఈ పాపపు లోకములో, ఈ చెడ్డ మాదిరి కలిగిన సమాజంలో, పాపపు క్రియలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఇవన్నీ ఉన్న చోట నీవు వెళితే, ఈ లోక ప్రజల మాదిరిగా నీవు బ్రతికితే, అవసరమైనవి దేవుడు ఇచ్చేవి నువ్వు పొందుకోవు, కానీ అనవసరమైనవి నీ జీవితంలో వస్తాయి. అనవసరమైనవి అవి ఏంటంటే, మన శరీరం కోసము, మన సుఖము కోసము పరిగెత్తే వ్యక్తులుగా మారిపోతాం. శరీరము సుఖములు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, తినడానికి, త్రాగడానికి, మద్యములు సేవించడానికి, మత్తు పదార్థాలు సేవించడానికి ఈ లోకములో ఉంటే మనము బానిసలైపోతాము. ప్రియా యవన బిడ్డలారా, ప్రియా యవన కుమారులారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీవు జీవిస్తే, దేవుని సంఘములో కాకుండా, దేవుని తోటలో కాకుండా ఈ లోకములో జీవిస్తే, నీవు శరీర కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తే వ్యక్తిగా ఉంటావు. లేకపోతే ధనము, మోసము, లేకపోతే లోకాస, జీవపుటంబము, నేత్రాస ఇవి నీలో ప్రవేశిస్తాయి. ఇవి నా వలన వచ్చినవి కావు, ఇవి నా వలన వచ్చినవి కావు, ఇవి నా వలన వచ్చినవి కావు. నువ్వు తోటలో ఉంటే నీకు ఏది అవసరమో, ఏది విలువైనదో సమస్తము ఆయనే చేకూర్చుతాడు. లోకములో ఉంటే అనవసరమైనవి నీ జీవితంలోకి వస్తాయి. అనవసరమైనవి, లేనిపోని గొడవలు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందులు నీ జీవితంలోకి అనుమతించబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. తోటలో ఉంటే దేవుని వాక్యము నీలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో నీవు తోటలో జీవిస్తే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. నీవు ఏ విధంగా జీవిస్తావంటే, నీవు తోటలో దేవుని సంఘములో ఉంటే అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు,
ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటావు. ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. దేవుణ్ణి ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు. నీవు సంఘములో జీవిస్తే, తోటలో జీవిస్తే ఆయన్ని ఆరాధించే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆరాధించే వ్యక్తిగా నీవు ఉంటావు. చివరిగా పరిశుద్ధాత్మ నడిపింపు మరియు ఆయన నింపుదల నీ జీవితంలో ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపువహు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ నడిపింపు మనతో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మనకు బోధించే వ్యక్తిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటాడు. మనతో ఎప్పుడు కూడా చెప్తా ఉంటే దేవుడు మనల్ని నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము ఎప్పుడైతే దేవుని సంఘములో బలపడతామో, దేవుని సంఘములో బాప్తిస్మము తీసుకుని రక్షణ మారు మనసు జీవితం మనం ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు అదే మన దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. రాబోయే దినముల్లో గుడ్ ఫ్రైడే దినమున మీకు బాప్తిస్మ కార్యక్రమాలు ఇవ్వబడతాయి. ఈ దినమున మీరు తీర్మానం చేసుకోండి. యవన బిడ్డలారా, మీకు బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఈ లోకములో మనము ఎన్ని సంపాదించుకున్న వ్యర్థమే. దేవుని సంఘములో దేవుని కోసము జీవించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని కోసము జీవించే వ్యక్తులుగా ఉండాలా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. చివరిగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతనేనా? ఈయనే ఎవరంటే సాతాను, అపవాది, కుతంత్రాలు చేసే వ్యక్తి. అపవాది లోకమును అడవిగా చేసి పాడు చేశాడు. దేవుడు నరుని నిర్మించి తోటలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ప్రజలను, నరులను తోటలో ఉండడానికి, తోటలో ఉంచడానికి ఇష్టపడితే అపవాది లోకమును అడవిగా చేసి పాడు చేశాడు. ఈ దినమున ప్రశ్న వేసుకుందాం. తోటలో జీవిస్తావో, అడవిలో జీవిస్తావో? ఎంపిక నీదే, ఎంపిక నీదే. ఆలోచించుకోవాల్సింది నీవే. దేవునికి యథార్థముగా, హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తావో, దేవునికి ఇష్టమైన కుమారుడిగా జీవిస్తావో? ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రియా బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ కుమారులారా, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులారా, తోటలో ఉంటావా? తోటకు సంఘము, తోట అనగా దేవుని సంకల్పము, తోట అనగా దేవుని సంఘము, తోట అనగా ఆయన ఆదామును ఆ తోటలో ఉంచాడు. ఆ తోటలో ఉంచినప్పుడు దేవునికి వ్యతిరేకముగా జీవించారు. ఈ దినమున తోటలో వెళ్ళడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవునితో ఉండడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవునితో సహవాసం చేయడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఆ విధంగా కాకుండా అపవాది కుతంత్రాలతో లోకంలో జీవించడానికి నువ్వు ప్రయాణిస్తే పాడు చేసేది సాతాను. పాడు చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, గలిబిలి చేసేస్తాడు, అంధకారమయంలోకి తోసేస్తాడు, అంధకారమయంలోకి తోసేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఇంకను ఎవరైతే మారు మనసు పొందలేదో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలా?
దయచేసి పిల్లలు అల్లరి చేయవద్దు. ప్రార్థన చేసుకోవాలా, తీర్మానం చేసుకోవాలా. బాప్తిస్మము మారు మనసు అనుభవంలోకి వస్తూ రక్షణ అనుభవంలోకి నేను వస్తానయ్యా. ఈ దినమున నీ సంఘములో కట్టబడతానయ్యా. నీవే మాకు తలగా శిరస్సుగా ఉన్నవయ్యా. తీర్మానం చేసుకుంటావా ప్రియ సహోదరుడా, నా ఆత్మీయ కుమారుడా? తీర్మానం చేసుకుంటావా? ఈ దినమున ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నావా? ఈ దినమున ప్రభువుని రక్షకుడిగా మారు మనసు పొంది తండ్రిగా, కాపరిగా నీవు జీవిస్తావా? తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోవాలి. కృపగలిగిన దేవా, జయముగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు నడిపించారు దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ అనేక మందికి వాక్యము ద్వారా తన హృదయాలను మార్చుకుంటకు మీరు కృప చూపించారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘములో ఉన్న యవన బిడ్డలు, సంఘములో ఉన్న బిడ్డలు వారి సంఘములో ఇంకనూ కట్టబడడానికి, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించడానికి, దేవుని భక్తిలో సంతృప్తి పరిచే వ్యక్తులుగా జీవించడానికి మీరే సహాయం చేయండి దేవా. ఈ లోకపు ఆలోచనలు మాకు దయ, ఈ లోకపు పాపపు జీవితం మాకు దయ, ఈ లోకపు ఆశల కోసం మేము పరిగెత్తమయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు. ఇంకా యూట్యూబ్లో చూస్తున్న అనేక మందిని బలపరచండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. దయచేసి అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.